బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చెంచల్గూడ జైల్లో ఉగ్ర కుట్ర ప్రచారంపై జైళ్ల శాఖ డీఐజీ శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. జైలులో అలాంటి కుట్రలేమీ జరగలేదన్న ఆయన అవన్నీ వదంతులు మాత్రమేనని స్పష్టం చేశారు. నిన్నటి నుంచి కొందరు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డ డీఐజీ శ్రీనివాస్ నిరాధారమైన వార్తలు ప్రసారం చేయొద్దన్నారు. నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ కాబట్టి ముందు వెరిఫై చేసుకోవాలన్నారు. ఇక చెంచల్గూడ జైల్లో లష్కరే తోయిబాకు చెందిన జాయిద్ అనే ఉగ్రవాది మాత్రమే ఉన్నాడని తెలిపిన ఆయన జాయిద్తో అతని భార్య తప్ప మరెవరూ ములాఖత్ కాలేదన్నారు. సీసీ కెమెరా నిఘాలోనే వారి ములాఖత్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. చెంచల్గూడ జైలు నుండి ఏదో ఉగ్రకుట్ర జరిగినట్టుగా వదంతులన్నీ కూడా సర్క్యులేట్ చేస్తున్నారు. దానికి సంబంధించి ప్రిజన్స్ డిపార్ట్మెంట్ తెలంగాణ తరఫున మేము చెప్పదలుచుకున్నది ఒకటే, ఇట్లాంటి నేషనల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూలలో ఏదైనా టెలికాస్ట్ చేసే ముందు వాటి యొక్క అథెంటిసిటీ అంటే ఆ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్టేనా కాదా అన్నది, వచ్చిన సోర్సు కరెక్టే అన్నది ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత టెలికాస్ట్ కానీ స్క్రోలింగ్లు కానీ పెడితే బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చెంచల్గూడ జైలు నుండి మీరు చెప్పినట్టు లష్కరే తోయిబా కానీ అట్లాంటి ఉగ్రవాదులు ఓన్లీ ఒకరే ఒకరు ఉన్నారు. ఆ జాహిద్ అనే వ్యక్తి ఒకరే ఉన్నారు. వారు ములాఖాతులు కూడా వారి భార్య తప్ప మిగతా ఎవరు కూడా రారు. వచ్చినా కానీ అత్యంత సర్వేలెన్స్లో ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి వివిధ ఛానల్లో వచ్చినటువంటి స్క్రోలింగ్స్ అన్నీ కూడా నిరాధారమైనవి.